ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అందరికీ శుభవందనాలు. ఈ యొక్క బుధవారపు ఆరాధనలో మనందరూ పాల్గొని కూడి దేవుని గణపరచుదాం. ఈ యొక్క ఆరాధక కార్యక్రమాన్ని ప్రతి బుధవారము, శుక్రవారం, శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల దాకా మన ఆత్మీయ తండ్రి గారు దానియలయ్య గారు ఉపదేశం అందిస్తారు. అందరూ వీక్షించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకునిచున్నాం. మొదట చిన్న ప్రార్థన ఆదివారపు ఆరాధన 12 గంటలకి మెసేజ్ జరపబడను. అందరూ ఎక్కిపించాల్సింది కోరుకునిచున్నాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మక్కులుగా ప్రేమించిన తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించిన ప్రభా, అయ్యా గాయత్రం చేసుకున్న ప్రభా, తండ్రి గారు ప్రభా, ఆత్మీయ తండ్రి గారు ప్రభా, వాక్యోపదేశం సిద్ధపడుచుండగా ఎలా వాక్యోపదేశం నడిపింపద చేయాలో మీరు నడిపిస్తాం పెడుకున్నాం ప్రభా. అయ్యా వాక్కును మాటను ప్రభా నీకు బోర వల్ల వాడుకుని ఆశీర్దిస్తాం పెడుకున్నాం ప్రభా. వాటి ద్వారా నీవే మాట్లాడతారు పెడుకున్నాం ప్రభా. అయ్యా దీవించేవాడు నీవే ప్రభా, కరుణ చూపించేవాడు నీవే ప్రభా. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన ప్రభా, మేము అనేక విషయాలు నేర్చుకుని నీకు పాదాలు ఇతర సాగిపులు ముందు సాగేవారుగా మమ్మల్ని నిలబడతాను పెట్టుకుంటూ ఇచ్చిన ప్రార్థన చేర్చుకోమని యేసయ్య దేవునామమున అడిగి పెట్టిన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆత్మీయ తల్లి గారు వచ్చి ఒక పాట పాడి మనల్ని దేవుడిని కనపరుస్తారు. దేవునికి నీ వంటి వారు నీలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారాయని, ఎవరైనా ఉన్నారాయని. నీ వంటి వారు నీలా ప్రేమించేవారు, నీ వంటి వారు నీలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారాయని, ఎవరైనా ఉన్నారాయని. కనుచూపు మేరలలో ఆవలి అంచులలో, కనుచూపు మేరలలో ఆవలి అంచులలో వెతికిన ఫలితం శూన్యమే, వేరే దైవం లేదులే. వెతికిన ఫలితం శూన్యమే, వేరే దైవం లేదులే. నీ వంటి వారు నీలా ప్రేమించేవారు, నీ వంటి వారు నీలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారాయని, ఎవరైనా ఉన్నారాయని. అడగనిదే అమ్మైనా ఆకలి తీర్చదే, అడగక ముందే నా ఆకరలు తీర్చావే. అడగనిదే అమ్మైనా ఆకలి తీర్చదే, అడగక ముందే నా ఆకరలు తీర్చావే. అవధులు లేని నీ ప్రేమ ఎందుకు నాపై యేసయ్యా, ఏ మంచి నిదానయ్యా, ప్రేమను పంచి రావయ్యా. అవధులు లేని ప్రేమ ఎందుకు నాపై యేసయ్యా,
దీపంలా ఆర్పు సమయాన నీ చేతిలో దాచే ప్రాకారమైనావు. సుడిగాలిలో దీపంలా ఆర్పు సమయాన నీ చేతిలో దాచి ప్రాకారమైనావు. నీతో నేను ఉండాలని నీలా నన్ను మార్చావు. నీకై ఫలించాలని నీతో అంటుకట్టావు. నీతో నేను ఉండాలని నీలా నన్ను మార్చావు. నీకై ఫలించాలని నీతో అంటుకట్టావు. నీ వంటి వారు ఇలా ప్రేమించేవారు. నీ వంటి వారు ఇలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారాయని. ఎవరైనా ఉన్నారాయని. కనుచూపు మేరలో ఆవలి అంచులలో. కనుచూపు మేరలో ఆవలి అంచులలో. వెతికిన ఫలితం శూన్యమే, వేరే దైవం లేదులే. వెతికిన ఫలితం శూన్యమే, వేరే దైవం లేదులే. నీ వంటి వారు ఇలా ప్రేమించేవారు. నీ వంటి వారు ఇలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారాయని. ఎవరైనా ఉన్నారాయని. దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు నామంలో దేవుని యొక్క సారాంశంలో మనం విన్నాం. దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క ఆశ్చర్యకరంగాను మరి ఈరోజు కూడా 6వ సంఘము గురించి మనం ఈరోజు మరి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రాముఖ్యంగా మరలా మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎందుచేతనంటే ఫిలదెల్ఫియా సంఘము మరి గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఫిలదెల్ఫియా సంఘంలో ఏ తప్పు లేదని మరి చక్కని స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే దావీదు తాళపు చెవి కలిగి అధికారం పొందిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైనది ఓర్పు కలిగిన సంఘం కనుక ఈ సంఘములో చాలా ఓర్పుమంతులు ఉన్నట్లుగా, ఓర్పు కలిగిన వారు ఉన్నట్లుగా మనకి ఇక్కడ సారాంశం మనకు కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమునకు ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న మరి దైవ సందేశాన్ని బట్టి వినటానికి చేసిన ప్రభు యొక్క బిడ్డలందరికీ మరి చాలా సంతోషంగాను ఆనందంగాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వాక్య పఠన విషయంలో, వాక్య ధ్యాన విషయంలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మరి మనం 2 దినాలుగా మనం నేర్చుకున్నాం. ఈ ప్రాముఖ్యమైన ఈ సన్నివేశాన్ని, సందర్భాన్ని మనం మరి నేర్చుకున్నాం. దీనిలో మరి సందేశం ఏముందో, అలాగే ఏ కాలం వరకు సంఘం ఉన్నదో, అలాగే మరి ఏ తప్పు లేకుండా కాపాడిన విధానం, అలాగే దేవుడు మెచ్చుకున్న సంఘము, అలాగే దేవుడు హెచ్చరిక చేసే గద్దించిన సంఘము, మరి లోబడి ఆ యొక్క లోపం లేకుండా, తప్పు లేకుండా మరి కాపాడుకుంటే చాలా బహుమానాలు ఇస్తాననే సందర్భంలో కూడా ఈ వాక్యంలో రాయబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈరోజు 3వ అధ్యాయం 10వ వచనాన్ని, ఈ సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాన్ని, అది మనకి చాలా ఉపయోగకరమైంది, చాలా మనకి మేలుకరమైంది. అలాంటి అనుభవాన్ని, అలాంటి విధానాన్ని మనం కలిగి ఉంటే చాలా వరకు దేవుని యొక్క మహిమలో నిలబడటానికి మనం ముందుకు సాగుతూ ఉన్నది 2 అక్షరాలే. కానీ 2 అక్షరాల్లో ఉన్న చాలా ప్రాముఖ్యమైన అనుభూతి, విధానం
మనం గ్రహించగలిగిన వారంగా ఉంటే మన జీవితాల్లో దేన్నైనా సాధించగలం, ఏదైనా మనం ఎదుర్కోగలం. ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాన్ని అధిగమించి ముందుకు సాగడానికి ఆ యొక్క ప్రాముఖ్యమైన ఆ బలాన్ని, ఆ ఉత్తేజాన్ని, ఆ శక్తిని, ఆసక్తిని ప్రభువు తప్పనిసరిగా మనకిస్తాడనే దానిలో మనం కొనసాగుతున్నాం. కనుక ప్రభువు మనకు కావాలి, ప్రభువు మనకి కావాలి, ప్రభువు మనకు కావాలి, ప్రభు విధానాలు మనకు కావాలి, అలాగే ప్రభు యొక్క సన్నిభూతి కావాలి. అయితే పాపాన్ని విడిచిపెట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. ఈ లోకములో మనం పాపాన్ని ఎందుకు విడిచిపెట్టాలి, దేన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెడితే మనకొచ్చే ప్రయోజనం ఏమిటి, మనకొచ్చే లాభం ఏమిటి, మనకొచ్చే ఆ దీవెన ఏమిటిని ఆలోచిస్తే పాపమునముని విడిచిపెట్టడానికి 3 కారణాలు ప్రాముఖ్యం ఉన్నాయి. ఏమిటంటే మొదటిది పరలోక రాజ్య ఆనందం, పరలోకము సంపాదించుకున్నట్లో ఉన్న ఆనందం. పరలోకాన్ని మనం సంపాదించుకుని ఆనందాన్ని అనుభవించాలంటే ఈ లోకములో మన పాపాన్ని విడిచిపెట్టేసేయాలి. మొదటి పాపము విడిచిపెట్టే కారణాల్లో మొదటిది ఏమిటంటే ఆ యొక్క పరలోకపు ఆనందం. పరలోకములో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని తలుసుకుంటూ పరలోకములో ఉన్న ఆనందాన్ని మనం యోచన చేస్తూ ముందుకు సాగితే చాలా ప్రాముఖ్యమైనది. రెండో విషయం ఏమిటంటే నరకం అంటే భయం, పాతాళం అంటే భయం. నరకములో ఏముంది, పాతాళంలో ఏముంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి. దివారాత్రులు కూడా కాల్చబడతాం, దివారాత్రులు కూడా భయంకరమైన శోధన అనుభవిస్తాం, నెమ్మది లేక సంతోషం లేక అలమటిస్తాం. దప్పికైనా ఆకలైనా సువార్త చెప్పే విధానం ఉండదు, దప్పిక తీర్చే సందర్భాలు ఉండవు, కనుక ఆదరించే సందర్భాలు ఉండవు, అక్కడ ధైర్యపరిచే సందర్భాలు ఉండవు, అక్కడ ఎలాంటి ఉచ్చారణ లేకుండా ఆ బాధ అనుభవించే సందర్భం నరకం అంటే భయం. రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటాం. ఈ 3 మనకి కారణాలు. ఈ 3 కారణాలు ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ఈ యొక్క 3 కారణాల్లో మొదటిది ఏమిటంటే పరలోకపు ఆనందము, పరలోకములో ఉన్న ఆనందము. రెండో విషయం ఏమిటంటే నరకం అంటే భయం, నరకం అంటే భయం, నరకం అంటే భయం రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే దేవుని ఎడల ప్రేమ. కనుక దేవుని ఎడల ప్రేమ, ఆయన ఎడల ప్రేమ కలుగుతుంది. ఈ 3 కారణాలు కనుక మనం ముందుకు సాగగలిగిన అనుభూతిలో మనకుంటే చాలా ఆత్మ సంబంధమైన ఆ విధానాన్ని, ఆత్మ సంబంధమైన అనుభూతిని మనం పొందగలం అన్నమాట. కనుక పాపమును విడిచిపెట్టడానికి 3 కారణాలు ఏమిటి? మొదటిది ఆ యొక్క పరలోకపు ఆనందం. పరలోకంలో ఆనందాన్ని అనుభవించడానికి సంసిద్ధమే. రెండో విషయం నరకం అంటే భయం, నరకం అంటే భయం, నరకానికి భయపడే సందర్భాలు. మూడో విషయం దేవుని ఎడల ప్రేమ. కనుక దేవుని ఎడల మనం ప్రేమ కలిగి ఉండటానికి, ఆ పరలోక ఆనందము మనం పొందటానికి, అలాగే నరకం అంటే భయము తొలగించుకొనటానికి, అలాగే దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన ఆ విధానం ఏమిటంటే మొదటి తప్పులేని సంఘం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండో విషయం నా చేతిలో దావీదు తాళపు చెవి, తాళము వేయగా ఎవరు తీయలేరు, తాళము తీయగా తాళపు చెవి అధికారము ఎలాంటిది ఉంటుందో అలాంటి అధికారాన్ని 2 రోజులు ఈ వర్తమానాన్ని మనం విన్నాం. 3వ రోజు 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ వచనంలో 10వ అధ్యాయం 3వ వచనంలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవుడు రాబో శోధన దినాల్లో నేను నిన్ను కాపాడేదను. ఎలాంటి శోధన మనకు వచ్చినా, శోధన గడియలు మనకు వచ్చినా, శోధన సందర్భాలు వచ్చినా, ఎలాంటి శోధనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టదినములు వచ్చినా
ఆ దినాల్లో కాపాడగలిగిన వాడు నేనే అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ దినాల్లో కాపాడగలిగిన వాడు నేనే, తప్పనిసరిగా నేను నిన్ను కాపాడతాను. కనుక నీవు నా ఓర్పిష్యమై వాక్యమును గైకొట్టివి గనక భూనివాసులకు శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు. మంతటి మీదకి భూలోకం అంతా, భూప్రపంచం అంతా, భూనివాసులందరి మీదకి ఒకేసారి శోధన రాబోతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఫిలదెల్ఫియా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా యోహానికి బయలుపరుస్తూ ఉన్నాడు. 2020 సంవత్సరాల క్రితం దేవుడు భూలోకమంతటి మీదకి ఒకేసారి శోధన రాబోతుంది, ఒకేసారి శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడతాను. ఎంత మాట! భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటి మీదకి, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవు మీదకి ఒకేసారి శోధన రాబోతాయి. కనుక ఆ శోధన వచ్చే వరకు మీరు మమ్మల్ని లెక్క చేయరు. ప్రభు అంటే అలక్ష్యం చేస్తారు, ప్రభు నిర్లక్ష్యం చేస్తారు. ఏదో అన్నట్టుగా ఆ సన్నివేశాలు కలిగి ఉంటారు. కానీ భూప్రపంచమంతా కూడా ఒకేసారి శోధన వస్తుంది. శోధన రాకముందే దేవుడు శోధన విషయం చెప్తున్నాడు. అనేక శోధన సమయాల్లో నలిగిపోయి ఉన్నారు ఇశ్రాయేలీలు. అనేక సందర్భాల్లో శోధించబడ్డారు. ప్రపంచ దేశాలన్నీ కూడా చెల్లాచెదరైపోయారు. ఇశ్రాయేలు జనాంగం దిక్కు మొక్కు లేకుండా పక్షుల్లాగా ఎగిరిపోయారు వాళ్ళు. అలాంటి సందర్భంలో ఏ దేశములోకి ఎగినా, ఏ దేశం పారిపోయినా, ఏ దేశములో ఉన్నా వారిని సురక్షితముగానే దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. వారిని సురక్షితముగానే దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగము లేని దేశము లేదు. చివరికి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తూ ఉన్నారన్న సత్యాన్ని మనం ఎదుగుండాలి. కనుక వారు లేని దేశము లేదు. అలా చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయిన స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారు వృద్ధి అయిపోయారు, వారు నిలబడ్డారు. భూలోకమంతటి మీదకి రాబోయే ఆ శోధన గడియల్లో, ఆ శోధన సందర్భాల్లో నేను నిన్ను కాపాడతాను. అయితే కాపాడతాను, కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. మనం చేయవలసింది చేయకోకుండా దేవుడు ఏమీ చేయలేడు. శోధన కాలంలో దేవుడు కాపాడాలంటే ఈ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఈ సంఘానికి ఒక సందేశం అందిస్తున్నాడు, ఈ సంఘానికి ఒక అనుభూతి అందిస్తున్నాడు. ఆ అనుభూతి ఏమిటంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉంటే చాలు, ఎలాంటి శోధనని ఎదుర్కోగలవు. అనేక సందర్భాల్లో టెన్షన్ వస్తుంది, అనేక సందర్భాల్లో బాధలు వస్తాయి, అనేక సందర్భాల్లో కోపాలు వస్తాయి, అనేక ఉద్రేకాలు వస్తాయి, అనేక సందర్భాల్లో గలిబిలు అయిపోద్ది, అనేక సందర్భాల్లో చనిపోవాలనే నిర్ణయాలు కలిగి ఉంటాయి. ఈనాటి దినాల్లో ఆ ఉద్రేకాలు, ఆ పగ, ఆ కక్షను బట్టి భర్తలు భార్యను చంపేస్తున్న సన్నివేశాలు ఎన్నో మన చెవులతో వింటున్నాం, కన్నులతో చూస్తూ ఉన్నాం. జరిగే సన్నివేశాలు, భర్త భార్యను చంపివేయటం, భార్య భర్తను చంపివేయటం, తల్లిదండ్రులు బిడ్డలను చంపివేయటం, బిడ్డలు తల్లిదండ్రులను చంపివేయటం, క్రూరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. గందరగోళ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య నువ్వు గొప్పడు అవ్వాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే, నీ కుమార్తెను బలిస్తే నువ్వు గొప్ప కోటీశ్వరుడు అయిపోతావని చెప్పిన మాంత్రిక ప్రభావం వల్ల, మాంత్రిక జాలం చెప్పిన వాటిని బట్టి కుమార్తెని తెలియకుండా తీసుకెళ్ళి బలిచ్చిన సందర్భాలు మనం వింటూ ఉన్నాం. ఏమండి, కుమార్తెను బలిస్తే
గొప్పోడు అయిపోతావా? ఏమిటి విషయాలు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, భార్య కావాలని కోరుకున్నావు, ఆ భార్యని జీవితాన్ని కడతీరుస్తూ ఉన్నావు. భర్త కావాలని అన్ని వదిలిపెట్టేసి భర్త దగ్గరికి వచ్చేసావు. భర్త జీవితాన్ని కడతీరుస్తూ ఉన్నావు, జీవితాన్ని పతనం చేస్తున్నావు. ఇలాంటి సందర్భాలు కారణం ఏమిటంటే ఓర్పు లేని కుటుంబాలు. ఓర్పు లేకపోవటం వల్ల ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. ప్రేమించిన ప్రేమ ఏమవుతుంది? ప్రేమ దిగజారిపోతుందా? ప్రేమ అడుగంటిపోతుందా? ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. ప్రేమ క్రోధంగా మార్చబడుతుంది. ప్రేమ నరహత్యకు దారితీస్తున్నది. కారణం ఓర్పు లేకపోవటమే. కుటుంబాల్లో ఓర్పు లేకపోవటం, ఓర్పు లేని జీవితాలకి శోధనలో దేవుడు కాపాడు. ఓర్పు కలిగిన వాడుకుంటే నీ శోధన సమయంలో దేవుడు తప్పనిసరిగా నిన్ను కాపాడతాడు. కనుక ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు హెచ్చరిక చేసిన సందర్భం ఏమిటంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు నీ జీవితమే సంతోషకరమైన జీవితం. ఓర్పు లేకుండా ప్రార్థన చేసినా ఫలితం లేదు. ఓర్పు లేకుండా ఎంత సంపాదించినా ఫలితం లేదు. ఓర్పు లేకుండా మంచివాడుకు నువ్వు రాణించలేవు. ఓర్పు లేకుండా ఏ రోజైనా, ఓర్పు లేని జీవితాలకి ఏ రోజైనా జారిపోయే పరిస్థితులు ఎదురవుతుంటాయి. నువ్వు ఓర్పు కలిగి ఉంటే అందరి చేత చెడ్డవాడు అనిపించుకున్నా నీ ఓర్పే నిన్ను పైకెత్తుతూ ఉంటుంది. నీ ఓర్పే నిన్ను అగ్రగణ్యుడిగా నిలబెడతా ఉంటుంది. కనుక ఓర్పు గొప్ప ద్రోహ కార్యం. ఓర్పు అనేది నీ జీవిత విధానాల్లో మంచి నూతన జీవితం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటుంది. యేసు ప్రభువే నీకు అండగాను తోడుగాను నిలబడే సందర్భం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు గురించి ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్న సందర్భం ఆశ్చర్యకరమైన విషయం. ఓర్పు కలిగి ఉంటే రాబో కాలంలో ఎప్పుడిది 2005 సంవత్సరాల క్రితం ఈ సన్నివేశాన్ని పరిశుద్ధాత్ముడు యోహానుతో తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను బయలుపరిచాడు. రాబో దినాల్లో భూలోకం అంతటి మీదకి ఒకేసారి శోధన వస్తుంది, ఒకేసారి మరణ భయం వస్తుంది, ఒకేసారి ఆందోళన కలవరాలు వస్తాయి. ఏమి చేయాలా తోచుబడి కాని పరిస్థితిలో ఉంటారు. ఆ సమయంలో నీవు ఓర్పు కలిగి ఉంటే, ఓర్పు కలిగిన వాడిగా నిలబడితే ఆ సమయంలో నిన్ను కాపాడతాను, నిన్ను భద్రపరుస్తాను, నిన్ను దాస్తాను. కోడి తన రెక్కల కింద ఎలా భద్రపరుస్తూ ఉండదో అలా నేను నిన్ను భద్రపరుస్తూ ఉంటాను, నిన్ను క్షేమంగా కాపాడుతూ ఉంటాను. ఎల్లవేళ కూడా ఏ అపాయానికి అప్పగించుకోకుండా ఆశ్చర్యకరంగా విధంగా నిన్ను ఆదరిస్తూ ఉంటాను. కనుక మనకు కావాల్సింది ఓర్పు. ఓర్పులో ఉన్న ప్రాముఖ్యత మనం కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు 4 వచనాల్లో ఓర్పు గురించి కొన్ని లేఖన భాగాలు మనం నేర్చుకుందాం. ఓర్పు గురించి ఏమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ధ్యానం చేద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలో కూడా కొదువు లేని వారుగా చేసేది ఓర్పు. సంపూర్ణమైన భక్తి కలిగిన వారుగా చేసేది ఓర్పు. ఒంటరివాడుగా కాకుండా సమస్తం కలిగిన వాడుగా, బలము కలిగిన వాడుగా చేసేది ఓర్పు. ఇలాంటి ఓర్పు ఏది కొదువు లేకుండా ఓర్పు నిన్ను చేస్తూ ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఓర్పుతో దినదినము క్షణక్షణము నిమిషము ఓర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కుటుంబం భద్రంగా ఉంటుంది, కుటుంబం శాంతిగా ఉంటుంది, కుటుంబంలో ఉన్న వారందరూ ప్రశాంతంగా ఉంటారు, కుటుంబంలో ఉన్న వారందరూ పరలోక ఆనందం కొరకు ఎదురు చూస్తారు, కుటుంబంలో ఉన్న వారందరూ నరకం అంటే పాతాళం అంటే భయం కలిగి ఉంటారు, కుటుంబీకులందరూ కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటారు. ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. నా సహోదరులారా,
మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిననేది మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. కనుక యాకోబు రాసిన మాటలు యోహానుకి తెలియదు, యోహాను రాసిన మాటలు యాకోబుకి తెలియదు. యోహాను తన జీవిత కాలంలో తన చనిపోకముందు రాసిన సందర్భాలు, యోహాను పద్మాస్ దీవులో ఉండి రాసిన సందర్భాలు, ఒకరు రాసిన విషయాలు ఒకరు తెలియదు. గ్రంథం అంతా కూడా ఎక్కడెక్కడో ఉన్న భక్తులు వారిని దేవుడు ప్రేరేపించి రాయించాడు. రాయించినా కూడా అన్ని ఆ సందర్భాలు ఆ యొక్క ఒకే సందర్భం రీతిగా వారిని రాయించిన సందర్భాలు ఆశ్చర్యకరమైన విషయం. ఒక సందర్భం ఒక పక్షి ఒక చోట ఉంటే మరొక పక్షి దానికి సంబంధించిన పక్షి మరొక చోట ఉంటుంది అన్నమాట. అనగా ఇద్దరు ముగ్గురు సాక్ష్యాల ద్వారా అది బలమైందవుద్దని ఎలా మనకి తెలుస్తూ ఉన్నదో అలాగూ భక్తులు ఒకే సందర్భాన్ని అనేక రీతిలుగా వారు సందేశం అందించారు. పద్మాస్ దీవులో యోహాను భక్తుల ద్వారా దేవుడు ఓర్పు కలిగి ఉండాలి, రాబో శోధనలో కాపాడుతాను అన్నారు. ఇక్కడ నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోనండి. నానా విధమైన శోధనలు వస్తాయి, అది ఏ విధంగా వస్తాయో తెలియదు, అది ఎలా వస్తాయో తెలియదు. భూలోకంలో మనిషి పుట్టినాడు జన్మించినాడంటే ఆనందాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి. పగలు వెలుగుని ఎలా అనుభవిస్తున్నామో రాత్రి చీకటిని కూడా అనుభవించాలి. మనకు మంచి ఎదురవుద్ది, చెడు ఎదురవుద్ది. కడుపు నిండిన వారుగా ఉంటాం, కడుపు ఆకలేసిన వారుగా ఉంటాం. కనుక ఏ రీతి ఏ సందర్భాలు అన్ని సందర్భాలు మనం అనుభవించగలిగిన వారుగా ఉండాలి. కనుక నానా విధమైన శోధనలు పడినప్పుడు నానా విధమైన శోధనలు మనకు వస్తాయి. ఏ విధమైన శోధనలు వస్తాయో మనకు తెలియదు. యాకోబుతో దేవుని పరిశుద్ధాత్మను రాయించాడు. నానా విధమైన శోధనలు బయలుదేరతాయి. ఏ రకమైన శోధనలు బయలుదేరతాయో తెలియదు, ఎలాంటి శోధనలు బయలుదేరతాయో తెలియదు. శోధనలు బయలుదేరినప్పుడు మీరు ఓర్పు కలిగిన వారు ఉండండి. కుటుంబంలో ఎంత ఓర్పు కలిగిన వారు ఉంటే అంత శోధన మీరు ఎదుర్కోగలిగిన వారు ఉంటారు. కనుక మీ ఓర్పును బట్టి, మీ యొక్క ఓర్పు దయాగుణాన్ని బట్టి దేవుడిచ్చిన ధన్యత ఏమిటంటే ఆ ఓర్పుతో మీ జీవితాన్ని కొనసాగించండి. ఓర్పు అనేది మీ ముందు వెనక ఉండాలి. ఎప్పుడు కూడా ఓర్పు అనేది నిన్ను ఆవరించి ఉండాలి. ఓర్పు అనేది నీ మెడకు ఒక శైలిలాగా ధరించగలిగిన వాడు ఉండాలి. మనం శరీరం కనిపించకుండా వస్త్రాలు ఎలా ధరిస్తున్నామో, అలాగే ఆకలి వేసినప్పుడు ఆహారం ఎలా తీసుకుంటున్నామో, దప్పిక వేసినప్పుడు ఎలా నీరు ఎలా త్రాగుతున్నామో, అలాగే సందర్భాల్లో సన్నివేశాలు చీకట్లు ఉన్నప్పుడు వెలుగుని ఎలా కలిగి ఉన్నామో, ఈ ఓర్పు కూడా ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉండాలి. ఈ ఓర్పు ఎప్పుడు కూడా నువ్వు ధరించిన వాడుగా ఉండాలి. ఈ ఓర్పు ఎప్పుడు నువ్వు ధ్యానించేవాడుగా నీవు ఉండాలి. ఈ ఓర్పుని ఎప్పుడు నువ్వు భుజించేవాడుగా ఉన్నప్పుడు నీ జీవితమే ధన్యం, నీ యొక్క జీవితమే ఆనందం. ఓర్పు లేని జీవితాలు ఎందుకు పనికిరావు. కనుక ఓర్పు కలిగిన జీవితాలు ప్రభువుకి ఆనందం కలిగించే సన్నివేశాలు. కనుక ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఏది కొదువు లేని వారుగా మీరు ఉండాలంటే ఓర్పు కలిగిన వారు. అక్కడే 5వ అధ్యాయమే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరొక వచనాన్ని యాకోబు రాసిన పత్రికలోనే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయమే 7వ వచనంలో మరొక మాటని ప్రభు బయలుపరుస్తున్నాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొని దాని కొరకు కనిపెట్టింది కదా. ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. 6వ వచనం చూడండి. 10-11 వచ్చి చదువుకుందాం. 10-11 వచ్చి, నా సహోదరులారా, ప్రభునామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి.
సహించిన వారిని ధన్యులను కొలుస్తున్నాం. మీరు యోబు యొక్క సహనము గురించి ఇంటిని కనుక ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహోదరులారా, శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకున్నది. శ్రమానుభవం, శ్రమ అనేది ఒక అనుభవం. శ్రమానుభవం ఈజ్వల్టు ఓపిక. కనుక శ్రమానుభవంలో ఓపిక కలిగి ఉండండి. కనుక వ్యవసాయకుడు ఎలా ఎదురు చూస్తుంటాడో, మొదటి వర్షం కడవర వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తుంటాడో, కనుక విలువైన భూఫలమును ఎలా పండించాలని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, నీవు అలా ఎదురు చూడగలిగిన వాడుగా ఉండాలి. నువ్వు ఓర్పంతుడిగా కలిగిన వాడుగా ఉండాలి. నువ్వు ఓర్పంతుడిగా ఉంటే ఆ కాసుకొని దాని కొరకు కనిపెట్టుకుంటే ప్రభు రాక వరకు, ప్రభు రెండవ రాకలు వచ్చే వరకు కూడా, ప్రభు మరలా నేను పిలిచే వరకు కూడా, ఈ భూలోకములో మనకు నిర్ణయించిన ఆయుష్ ముగింపు అయ్యే వరకు కూడా ఓర్పు 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 ఓర్పు, సహనము సహనము సహనము, శాంతి శాంతి శాంతి, సమాధానం సమాధానం సమాధానం, ప్రేమ ప్రేమ ప్రేమ, ఐక్యత ఐక్యత ఐక్యత, తగ్గించుకొనట తగ్గించుకొనట తగ్గించుకొనట. కనుక ఓర్పు కలిగిన వాడుగా నువ్వు జీవిస్తే శ్రమానుభవం కనుక ఓపికతో కాసుకొనుసు దాని కొరకు కనిపెట్టుకొని ఉండము. ఓపిక సహోదరులారా, ఓపిక కలిగి ఉండాలి. ఒక బరువు తల మీద పెట్టుకున్నవాడు, మనం కూడా చాలా సందర్భాల్లో బరువులు మోసిన, మనం మించిన బరువులు మోసిన వారు అంటాం. ఒక స్థలంలోంచి మరొక స్థలానికి ఆ బరువు మోయాలి, మనం మించిన బరువు. ఆ గమ్యస్థానం మనమే తీసుకెళ్ళాలి. ఒక ప్రాంతం నుంచి మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అది ఎంత బరువు పుడుతున్నప్పుడు కూడా ఇంకొంచెం దూరం వెళ్ళాక దించుదాం, ఇంకొంచెం దూరం వెళ్ళాక దించుదాం, ఇంకొంచెం దూరం వెళ్ళాక దించుదాం అనుకుంటూ గమ్యస్థానం చేరేసేస్తాం. బరువు వచ్చినప్పుడు దించేస్తామంటే నువ్వు ఆ బరువు మూట ఇంటికి తీసుకుని వెళ్ళలేవు, గమ్యస్థానం చేరలేవు. బరువు భరించేవారు, మోసేవారు ఎంత ఓపికతో మరి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మూట దించుదాం, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మూట దించుదాం అని సందర్భాలు మనం కలిగి ఉంటాం. మేము పిల్లలతో ప్రయాణం చేసే సమయంలో ప్రారంభ దినాల్లో సామాన్లు కానీ లగేజ్ కానీ రైస్ కానీ తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. పిల్లలు, నలుగురు పిల్లలు, సంటి పిల్లలు, నడిచే పిల్లలు, నడవని పిల్లలు, సంకనెత్తుకునే పిల్లలు. ఈ పిల్లలతో 10 మూటలు 12 మూటలు లగేజ్ తీసుకెళ్తూ ఉండేవాడు. కనుక సేవా జీవితాలు, ప్రారంభ జీవితాలు. ఆంధ్ర నుంచి మేము దూర ప్రయాణం చేసే సమయంలో ట్రైన్ వరకు ఎవరొకరు వచ్చేవాళ్ళు, ట్రైన్ ఎక్కించేవాళ్ళు, శిష్యుల వాళ్ళు. ఆ ట్రైన్ దిగిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి మారాలి ట్రైన్ అనుకున్నప్పుడు ఆ కొంచెం దూరం ఆ మూటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం. మరలా ఈ మూటలు జారేసేవాళ్ళం. మరలా ఇక్కడి నుంచి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం. మళ్ళీ ఇలా జారేసేవాళ్ళం. ఎట్టకేలకు ట్రైన్ దగ్గర చేర్చేసేవాళ్ళం. ట్రైన్ దిగిన తర్వాత బయటికి రావాలి స్టేషన్లో నుంచి. స్టేషన్ బయటికి రావడానికి మాస్టర్ని అక్కడ పెట్టి పిల్లల్ని తీసుకుని ఆ 2 మూటలు తీసుకుని ఆ స్టేషన్ బయట పెట్టేవాళ్ళం. పెట్టేసి మరలా వచ్చి మళ్ళీ ఆ మొయ్యలో ఫాస్ట్ ఆ మూటలు కొంచెం దూరం అక్కడక్కడ అట్లా లాక్కుంటా వచ్చి నేను వచ్చిన కొంత దూరం వచ్చి ఆ మూటలు బయటికి చేర్చేవాడు. కనుక ఓపిక. ఈ లగేజ్ అంతా మన బాధ్యత, మనం మోయవలసిన బాధ్యత, మనం గమ్యస్థానం చేర్చవలసిన బాధ్యత మనకి. అలాగే నువ్వు ఓపిక కలిగి ఉంటే అన్ని విషయాల్లో ఏదైనా నువ్వు సాధించగలవు. ఓపిక లేని కుటుంబాలు ఈరోజు పతనమైపోతున్నాయి. ఓపిక లేని కుటుంబాలు గలిబిలైపోతూ. ప్రసంగి గ్రంథంలో 10:4 ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా కాపాడుద్ది. ప్రసంగి ఏమని చెప్తున్నాడు? ప్రసంగి అంటే సొలొమోనుకి దావీదు సొలొమోను అని పేరు పెట్టుకున్నాడు. అంటే సమాధానకర్త అని. దావీదుకి సమాధానం లేదు. దావీదు కుటుంబం అలజడి ఉన్న సమయంలో నా కుమారుడితో సమాధానం వస్తుందని
ఉద్దేశంతో సమాధాన అర్థానికి సొలొమోను అని పేరు పెట్టుకున్నాడు. తల్లి సొలొమోనుకి లెముయేలు అని పేరు పెట్టుకుంది. లెముయేలు అంటే ప్రభువుని హత్తుకొని ఉండు, నువ్వు ప్రభువుని హత్తుకొని ఉండు, నువ్వు సమాధానంగా జీవించాలంటే ఓ లెముయేలు, నా కుమారుడు లెముయేలు అంటే నువ్వు ప్రభువుని హత్తుకొని ఉండు. ఎప్పుడు కూడా ప్రభువుని విడనాడు నువ్వు జీవించలేవు. ప్రభువును హత్తుకొని ఉండటానికి ఓర్పు కలిగిన వాడుగా ప్రభువుని హత్తుకొని ఉండు అని పేరు పెట్టుకున్నది. దేవుడు కూడా సొలొమోనుకు పేరు పెట్టాడండు. ఏం పేరు మీకు తెలిసే ఉండదు వింటున్న వారికి. ఏం పేరు అంటే యెదిద్యా అని పేరు పెట్టుకున్నాడు. దేవుడు కూడా సొలొమోనుకి యెదిద్యా అంటే దేవుడు సహాయకుడు, అంటే సొలొమోనుకి దేవుడు కూడా సహాయకుడుగా ఉన్నాడు. తండ్రి ద్వారా సమాధాన దీవెన పొందాడు, సమాధాన దీవెన పొందాడు. తల్లి ద్వారా ప్రభువుని హత్తుకునే దీవెన పొందాడు. దేవుడి ద్వారా దేవుని సహాయం అనే దీవెన పొందుతున్నాడండి. ఎంత ధన్యుడు. అయితే పరిపాలించబడుతున్న ప్రజలు కూడా ప్రసంగి అని పేరు పెట్టాడు. మంచి బోధకుడా అన్నారు. నీ మాటలు చాలా మాధుర్యంగా ఉన్నాయి, నీ తీర్పులు చాలా మృదుంగా ఉన్నాయి కనుక ప్రసంగి అని పేరు పెట్టుకున్నారు. కనుక తండ్రి ద్వారా సమాధాన దీవెన పొందాడు, తల్లి ద్వారా ప్రభువుని హత్తుకునే దీవెన పొందాడు, దేవుని ద్వారా దేవుడు సహాయకుడైన దీవెన పొందాడు. అలాగే ప్రజల ద్వారా మంచి బోధకుడా అని పేరు పొందాడు. అలాంటి ప్రసంగి చెప్తున్న మాట ఏమిటంటే, ప్రసంగి చెప్తున్న గొప్ప ద్రోహ కార్యం, ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యం జరగకుండా కాపాడుతుంది. ఈ దినాల్లో ఓర్పు కలిగిన వాడుగా జీవించడానికి నీవు సంసిద్ధం అవ్వాలి. ఓర్పు అనేది నీ జీవితంలో చాలా మేలుకరమైన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడినట్లా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగం నుండి నీ ఉద్యోగము నుండి తొలగిపోకము. నీ ఉద్యోగము నుండి తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యం. ఏలువాడు ఒకవేళ నీ మీద కోపపడితే నువ్వు చేసే ఉద్యోగం నుండి తొలగిపోదు, నువ్వు తొలగిపోవద్దు, నువ్వు చేసే పనిని విడిచిపెట్టవద్దు. నిన్ను ఏలుబడి చేసేవాడు నీ మీద కోపపడినప్పుడు కూడా నీవు నీ ఉద్యోగాన్ని నీ పనిని ఆపొద్దు. నీకు దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన వరం, ఆ వరాన్ని నువ్వు సార్థకం చేస్తే, దేవుడిచ్చిన వరాన్ని నమ్మకంగా పనిచేస్తే, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు 5 పట్టణాల మీద అధికారులు ఉండు, బలా నమ్మకమైన దాసుడా 2 పట్టణాల మీద అధికారులు ఉండు అని దేవుడు దీవించేస్తా ఉంటాడు. కనుక నీవు నీ మీద ఏలుబడి చేసేవాడు, నీ మీద అధికారిగా ఉన్న ఉద్యోగి ఒకవేళ నీ మీద కోపపడినా, ఒకవేళ నిన్ను గద్దించిన ఉద్యోగం నుండి మాత్రం నువ్వు తొలగిపోవడానికి ముందు సాగవద్దు. నీ ఉద్యోగరీత్యను ముందు కొనసాగించు, ఉద్యోగరీత్యలో ముందుకి కొనసాగించు, ముందు వెళ్ళు, వెనక చూడవద్దు. ఎప్పుడు కూడా నువ్వు వెనక చూడటానికి ప్రయత్నించవద్దు, నువ్వు ముందుకు చూడంతే. ముందుకే పరిగెత్తు. ముందు పరిగెత్తినప్పుడు నీ జీవితంలో జయాలు పొందగలవు, విజయములు పొందగలవు. కనుక ముందుకు పరిగెత్తడం నేర్చుకున్నప్పుడు నీ జీవితమే సంతోషకరంగా ఆనందకరమైన జీవితంగా ఉంటుంది. దేవుని యొక్క రాజ్య సంపాదన కొరకు ఆనందించేవాడుగా మొదటి స్థానంలో ఉంటావు. నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా నరకం అంటే భయం కలిగిన వాడుగా ఉంటావు. అమ్మో, నరకం నాకు ఎదురవుతుందేమో, దాన్ని తప్పించుకోవాలి అనే భయం నీలో ఎప్పుడు కూడా అది స్థిరంగా నిలబడి ఉంటుంది. దేవుని ఎడల ప్రేమ కలిగిన వాడుకుంటావు. ఆ ప్రేమకు దూరం కావు, ఆ ప్రేమని విడిచిపెట్టుకోలేవు, ఆ ప్రేమను కాలతనలేవు. కనుక నీ మీద నీ ఏలుబడి చేసేవాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. నీకు ఇచ్చిన వరాన్ని మాత్రం నీవు దాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఎలాంటి సందర్భాలు వచ్చినా, ఎలాంటి సన్నివేశాలు వచ్చినా, ఎలాంటి ఎదురైనప్పుడు కూడా దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు జాగ్రత్తగా నిలబెట్టుకో. దేవుడిచ్చిన అధికారాన్ని
నువ్వు నిలబెట్టుకుని ముందుకు సాగినప్పుడు నీ జీవితం ఎంతో ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. నీ జీవితం ఎప్పుడు కూడా కృంగిపోయే జీవితంగా ఉండదు. అందుకని ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేయును. కనుక ఓర్పు నీ పట్ల ద్రోహం జరగకుండా దేవుడు కాపాడతాడు. ఓర్పు లేని జీవితం కుటుంబాలు పతనమైపోతాయి. ఓర్పు లేని జీవితం శరీరం అనారోగ్యం పాలైపోద్ది. ఓర్పు లేని జీవితంలో ఏది సాధించలేవు. ఓర్పు లేని జీవితం వర్ధిల్లలేవు. ఓర్పు లేని జీవితం అభివృద్ధి అవ్వలేవు. ఓర్పు లేని జీవితం సమాజంలో మంచివాడిగా పేరొందలేవు. ఓర్పు లేని జీవితం కలవరం పడిపోద్ది, అధైర్యం చెందుద్ది, పిరికివాడు అవుతావు, నిరుత్సాహపడతావు. కనుక రాత్రి సమయంలో పగల సమయంలో ఆందోళన చెందుతావు. రాత్రి సమయంలో నిద్ర పట్టక పగలు ఎప్పుడు అవుతుందా అని చూస్తావు. పగల సమయంలో బాధను భరించలేక రాత్రి ఎప్పుడు అవుతుందా నిద్రపోదామని చూస్తావు. కనుక పగటి సమయంలో రాత్రి కొరకు ఎదురు చూస్తావు, రాత్రి సమయంలో పగటి కొరకు ఎదురు చూస్తావు. ఇలాగే జీవిత దినాలు ముగింపు అయిపోతావంటి. అనారోగ్య పరిస్థితుల్లో కలవరం చెందిన వాడుకుంటావు. కనుక నీ పట్ల ద్రోహం జరగకుండా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండు. ఎలాంటి సన్నివేశాలు నీ కళ్ళు ఎదురు జరిగినా, ఎలాంటి సన్నివేశాలు నీకు ఎదురైనా, ఎంతమంది నీ మీద తిరగబడినా, చెడ్డవాడని సాక్ష్యం చెప్పినా, నీ మీద ఎన్ని రకాలుగా గంతులు వేసినా తల వంచుకుని ఓర్పు కలిగి ఉండు. బైబిల్ గ్రంథం మనం నేర్పిన సత్యం అదే. ప్రభువు నేర్పిన మార్గం అదే. ప్రభువు నేర్పిన సత్యం 2 అక్షరాల ఓర్పు కలిగి ఉన్నప్పుడు దాని విలువే ఉంటుంది, నీకు అర్థమవుతుంది. దాన్ని నువ్వు సార్థకం చేస్తే, ఓర్పును అభ్యాసం చేస్తే, ఓర్పులో నిలబడినప్పుడు నీలో ఉన్న ఆనందం, నీలో ఉన్న సంతోషాన్ని కన్నులారా చూడగలవు. ఆశ్చర్యకరమైన విషయం, దీవెనకరమైన విషయం, మహిమ కలిగిన విషయాన్ని మనం పొందగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము ఆ ప్రసంగ గ్రంథం 4వ వచనం చూస్తే ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా కాపాడును. కనుక ఓర్పు నీ పట్ల గొప్ప ద్రోహం వేరు, గొప్ప ద్రోహం వేరు. ఎంతమంది నీకు ద్రోహం చేయాలనుకున్నా నీ ఓర్పు కలిగిన వాడుకుంటే చిరస్థాయంగా నిలబడతావు, చరిత్రలకు ఎక్కిన వాడుకుంటావు. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఓర్పు కలిగిన వారు ఉన్నారు, కుటుంబాలను కాపాడుకున్నారు. ఎంతోమంది స్త్రీలు ఓర్పు కలిగిన వారు ఉన్నారు, తమ భర్తలను కాపాడుకున్నారు. ఎంతోమంది పురుషులు ఓర్పు కలిగిన వారు ఉన్నారు, తమ భార్యలను కాపాడుకున్నారు, కుటుంబాలను కాపాడుకున్నారు, వారి ఆస్తులను కాపాడుకున్నారు, వారు కలిగిన వాటిని కాపాడుకున్నారు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు, వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా కాపాడుకున్నారు. కనుక ఓర్పు లేని వాడుకుంటే సాతాను నిన్ను శోధిస్తాడు. ఓర్పు అనేది దేవుడిచ్చిన గొప్ప ఆయుధం. ఆ ఓర్పు నీ చేతిలో చిరస్థాయిగా నిలబడినప్పుడు, ఆయుధంగా నీ చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి సందర్భాలు కూడా నీ పట్ల జరగకుండా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడని ఈ రోజున మనం గ్రహించాలి. ఈ రోజున యోచన చేయాలి. ఈ రోజున మనం పరిశీలన చేయాలి. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఎక్కువగా సందర్భాల్లో బిఏలో హిస్టరీ సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ని ఎక్కువగా తీసుకుని చదువుతూ ఉండేవాడు. కనుక హిస్టరీ సబ్జెక్ట్ చాలా సందర్భాలు రాజుల చరిత్రలు ఆ సందర్భాలు ఉంటా ఉండే. ఒక సందర్భం ఏమిటంటే, ఒక రాజుగారు మంత్రి పరిశీలన దేశం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారో చూసి మారువేషం వేసుకుని మరి ప్రజలను ప్రజలను చూసి వద్దాం, ప్రజలను ఒకసారి దర్శించి వద్దాం. రాజుగా మంత్రిగా వెళితే వాళ్ళు భయపడి వాళ్ళ విషయాలు మనకు తెలియదు, భయపడి మనం సన్మానిస్తారు, ప్రేమిస్తారు, ఆతిథ్యం ఇస్తారు. కనుక ఒక సామాన్య పరదేశులుగా, ఒక యాత్రికులుగా మనం మారువేషాలు వేసుకుని దేశంలో ఏమనుకుంటున్నారో, ఎలాంటి కొదువు ఉన్నదో, ఎలాంటి సందర్భాల్లో బాధపడుతున్నారో, ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలను చూద్దామని రాజు మంత్రి మారువేషం వేసుకుని దేశాన్ని రాజ్యాన్ని దర్శించడానికి వెళ్ళి అనేక గ్రామాలు వెళుతూ ఉంటారు. వాళ్ళు రాజు మంత్రిని ఎవరికి తెలియదు, సామాన్య మనుషులుగానే వారు వెళుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక మంచి తిరణాలు లాంటిది ఒక చోట జరుగుతుంది. సరే, అక్కడికి వెళ్ళారు. రకరకాల వస్తువులు అమ్ముతున్నారు. ప్రతిదానికి ఇది ఎంత అంత రేటు పెడుతున్నారు.
రాజు మంత్రి చూసుకుంటా అవన్నీ పరిశీలన చేసుకుంటా ఆ మనుషుల యొక్క ఆ విధానం, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క తొందరపాట్లు, ఇలా సందర్భాలు, మనుషులు మాట్లాడుకునే విధానాలు అన్నీ వింటూ చూసుకుంటూ పరిస్థితులన్నీ చాలా ఆ తిన్నాలన్నీ షాపులు చూసుకుంటూ చివరికి వెళ్ళే సమయానికి చీకటి పడింది. అక్కడ దీపం లేదు, ఒక మనిషి మాత్రమే కూర్చున్నాడు. అక్కడ ఏమీ లేవు. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏంటి దుకాణం పెట్టాడు, ఈ దుకాణంలో ఏమీ లేకుండా దీపం కూడా లేకుండా కూర్చున్నాడు ఒక్కడే, విచిత్రంగా ఉంది మంత్రి అన్నాడు. మహారాజా, వీడేమిటో దుకాణం పెట్టుకున్నాడు, మరి అందరూ రకరకాలు పెట్టుకు అమ్ముకుంటున్నారు, సంపాదిస్తున్నారు, వీడు ఏమీ లేకుండా దీపం కూడా లేకుండా ఏదో చిన్న దుకాణంలో పెట్టి కూర్చున్నాడు, ఏమీ లేకుండా కూర్చున్నాడు, వీడి పరిస్థితి విచిత్రంగా ఉంది, కనుక్కో అన్నాడు. వెళ్ళాడు మంత్రి. ఏమయ్యా ఏంటి నీ దగ్గర ఏముందో సరుకు ఏంటన్నా? నా దగ్గర ఉన్నది ఇస్తానన్నాడు. మరి ఏముంది నీ దగ్గర? ఇదిగో ఇది ఉందన్నాను. సరే, ఆ యొక్క దాని మీద ఓర్పు అని రాసి మంత్రికి ఇచ్చాడు. ఏమిటా ఇది? ఓర్పు. ఏడు మరి దీని సంగతి ఓర్పు. దీనికి ఎలా ఎంత రేట్ ఎంత అన్నాడు. దీని విలువ తెచ్చినప్పుడు దీనికి రేట్ అండి, దీని రేట్ లేదు, ఇవి ఉచితంగా ఇస్తున్నాను అన్నాడు. మరి ఉచితంగా నువ్వు ఎలా బ్రతుకుతావయ్యా? మంత్రి రాశాడు. నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావు? ఓర్పు అని రాసిచ్చావు, మరి దీని డబ్బులు తీసుకోవట్లేదు నువ్వు, మరి నువ్వు ఎలా బ్రతుకుతావు? నీ జీవనం ఎలా బతుకుతుంది? నీ భార్య పిల్లలు ఎలా బ్రతికించుకుంటావు? ఈ లోకంలో చాలామంది ఓర్పు లేకుండా అలమటిస్తున్నారండి. ఓర్పు లేకుండా కుటుంబాలు దెబ్బతినిపోతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. కనుక ఓర్పు, దీని విలువ తెలిసినప్పుడే దీని విలువను బట్టి వెల వాళ్ళే కట్టుకుంటారండి. దీని విలువ తెలిసినప్పుడే దీని వెల నాకు ఇవ్వండి అన్నాడు. మంత్రి అని తెలియదు కదా అతనికి. మంత్రి అని తెలిస్తే రాజు అంతే వాళ్ళకి కాళ్ళ మీద నమస్కారం చేసేవాడు. సరే, మంత్రి డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే, వద్దు, నాకు ఉచితంగా నేను చేస్తున్నాను, దీని విలువ తెలిసినప్పుడే దీనికి వెల కట్టి మీరే ఇవ్వండి అన్నాడు. ఆశ్చర్యం వేసింది రాజుకి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇలాంటి పరిస్థితులు కలిగిన వారు ఉన్నారా అని రాజుకు ఆశ్చర్యం వేసింది, మంత్రికి ఆశ్చర్యం వేసింది. రాజు ఏం చేశాడంటే కత్తి వరలో ఆ ఓర్పు అనే రాసిచ్చిన దాన్ని వరలో పెట్టుకుని మామూలుగా ప్రయాణం చేస్తూ కోటకి వెళ్తాను సిద్ధపడతాడు. అయితే కోటలో జరిగే విషయం ఏమిటంటే, ఒక పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు ఎప్పటి నుంచో కోరిక. ఏం కోరిక అంటే, రాజుగారు పండుకునే ఆ మంచం మీద పండుకోవాలి, ఆ బెడ్ మీద పండుకోవాలి, ఆ రాజుగారు పండుకునే ఆ బెడ్ను ఒక్కసారి ఎక్కాలి అనుకున్నాడు. రాజుగారు విశ్రాంతి తీసుకునే బెడ్ ఒక్కసారి ఎక్కాలి అనుకున్నాడు. అనుకున్న తరుణంగా రాజు మరి యాత్రకు వెళ్ళిపోయాడు. రాజు మరి దర్శించడానికి వెళ్ళిపోయాడు. మారువేషణ సంగతి తెలిసి ఇదే తరుణం అనుకుని అతని పనులన్నీ త్వరగా ముగించుకుని రాజు గదిలోకి వెళ్ళి ఆ యొక్క రాజు ఆ మంచం మీద ఎగిరి నిలబడగా స్పాంజిలాగా పైకి ఎగురుతా ఉంది. ఆ ఎగిరి పగలంతా పని చేశాడు కదా, ఎగురుతూ అప్పుడు అలసిపోయి, ఎప్పుడు ఆ నెక్కనవాడు జంపిస్తుంది కదా, పరుపు చక్క పైకి కింద జంపిస్తుంటే ఎగిరి ఆ పడినే ఆ పరుపు మీద పడిపోయి దుప్పటి మూసుకెళ్ళి నిద్రపోయాడు. పనివాడు రాజుగారి యొక్క పడక మంచం మీద నిద్రపోయాడు. సరే, మధ్యరాత్రి వచ్చే సమయానికి మంత్రి వచ్చి మహారాణి వచ్చి ఏం చేసిందంటే, మహారాజు మధ్యరాత్రి వచ్చి అలసిపోయాడేమో అని చెప్పి ఆమె వచ్చి ఆ బెడ్ మీద ఆమె పట్టుకున్నాడు. తెల్లవారుజాము సమయానికి రాజు ఆ మంత్రి కోట్ల రూములోకి వెళ్ళిపోయాడు. రాజు తలుపు తెరవగానే తన బెడ్ మీద ఇద్దరు పండుకోవటం చూశాడు. పండుకోవడం చూసి మరి రాజు రాణి చూశాడు, ఆ పనివాడిని చూశాడు, ఇద్దరు చూశాడు. వెంటనే రాజు క్రోధం వచ్చేసి ఆ కత్తితో ఇద్దరు నడికేసేసి క్రోధం వచ్చేసింది. విపరీతమైన క్రోధం వచ్చేసి ఆ వరల కత్తి పైకి లాగంగానే దానిలోంచి చిన్న స్లిప్ లాంటిది కింద పడింది. ఏమిటని చూస్తే ఓర్పు కలిగి ఉండాలి అని రాజు. ఆ యొక్క మాట రాజుకి క్రోధం తగ్గిపోయింది. ఓర్పు అనే దాన్ని చదివి వెంటనే రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు. మహామంత్రి అని పిలిచాడు. మంత్రి వచ్చాడు. వెళ్ళి నా గదిలో చూడమంటే అప్పుడు మంత్రి చూశాడు. చూడంగానే మంత్రి వెళ్ళంగానే రాణి లేచింది.
పనివాడిని లేపగానే పనివాడి సయ్యాని ఆ పని మంత్రి కాళ్ళ మీద పడ్డాడు. రాజు వస్తే రాజు కాళ్ళ మీద పడ్డాడు. జరిగిన సన్నివేశం ఏమిటంటే తర్వాత తెలిసింది. కనుక ఎప్పటి నుంచో నేను రాజుగారి బెడ్ ఎక్కాలనుకుంటున్నాను, ఎక్కి గంతులేసేలాగా నాకు ఈ పరిస్థితి, నిద్రపోయాను అన్నాడు. మహారాణి ఏమో రాజుగారు వచ్చి పండుకున్నాడేమో అని అలసిపోయి ఉంటాడని మహారాణి చెప్పే సమయానికి అప్పుడు ఆ విలువేమిటో, ఓర్పు విలువేమిటో అర్థమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలు భయంకరమైన కుటుంబాలుగా మారిపోయినాయి. అనుమాన కుటుంబాలు, ద్వేషపూరితమైన కుటుంబాలుగా, ఒకరి మీద ఒకరు కక్ష ద్వేషాలతో కుటుంబాలు పతనమైపోతున్నాయి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అనుమానం ఎక్కువైపోయి, క్రోధాలు ఎక్కువైపోయి మరణ పరిస్థితికి దారి నిండైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని నిలువున కృంగజేసేసుకుంటున్నారు. ఓర్పు కలిగి ఉండటం ఆ రెండు నిండు ప్రాణాలు కాపాడాడు దేవుడు. కనుక ఓర్పులో గ్రహించాడు కనుక వెంటనే మహామంత్రి ఆ షాప్కి వెళ్ళి, ఆ దుకాణం దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని రత్నాలు, కొన్ని బంగారం తీసుకుని వెళ్ళి వాడు బహుమానంగా బహుకరించిన రెండు నిండు ప్రాణాలు కాపాడాడని ఆ షాప్ దగ్గరికి సైనికుల ద్వారా రాజు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. ఓర్పు గొప్ప ద్రోహకార్యం జరగకుండా కాపాడుతూ ఉంటుంది. లోకాసు వార్త 21వ అధ్యాయం 19 చదువుకుందాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 19 చదువుకుందాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 19 ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క మాటను బట్టి మీ ఓర్పు చేత మీ ప్రాణం దక్కించుకుందరు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. మీ ప్రాణమే కాకుండా ఎదుటివాడి ప్రాణాన్ని కూడా మీరు దక్కించగలిగిన వారు ఉంటారు. ఓర్పు మీ ప్రాణములను మీరు దక్కించుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పారు ఈ మాట? లోకాసు వార్త చెప్పిన మాట ఎవరు చెప్పారు? ఓర్పు. మరలా చదవండి మాట. లోకాసు వార్త 21వ అధ్యాయం 19 ఎవరు చెప్పారు ఈ మాట? మీ ఓర్పు చేత మీ ప్రాణం దక్కించుకుందరు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనా నశింపదు. మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నా నామ నిమిత్తం మిమ్ములను ఆ బంధువుల చేత, తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, సహోదరుల చేత, స్నేహితుల చేత ఎన్ని రకాలుగా శోధించినప్పుడు కూడా, ఎన్ని రకాలుగా శోధించబడినప్పుడు కూడా మీ ఓర్పు మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. మీ ఓర్పు చేత మీ ప్రాణం దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా క్రింద ఉరాలదు అని దేవుని యొక్క మాటలు రాయబడింది. క్రింద ఉరాలదు, ఒక్కటి కూడా క్రింద ఉరాలదు. ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగిన విషయాన్ని దేవుడు మనకి చక్కని విషయాన్ని మనకిస్తున్నాడు. కనుక ఓర్పు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓర్పు అనేది చాలా ప్రగాఢమైన అనుభూతి కలిగిన విషయం అని మనకి చెబుతున్నాడు. ఓర్పు కలిగి ఉంటే మన జీవితమే ధన్యం. కనుక త్రోవ తప్పిపోయిన సాతాను దొంగిలించడం మన మీదకి వచ్చిన ఓర్పు అనేది ఈ యేసు ప్రభు చెప్పిన మాట. ఏ మాట? ఓర్పు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రభు దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చి ఆయన నోటి ద్వారా మీరు ఓర్పు కలిగి ఉంటే మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. మరలా లోకాసు వార్త 8వ అధ్యాయం 15 కూడా మరొక మాట చదువుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 15 మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. నువ్వు ఫలించాలంటే ఓపికతో ఉండాలి. త్రోవపడబడిన విత్తనం దృష్టి ఎత్తుకుని పోయాడు. రాతి నిలబడిన విత్తనం అది కొంచెం ఎదిగినట్టు ఎదిగి అది మాడిపోయింది. ముళ్ళ పొదల్లో విత్తనాలు ఐకిక విచారాలు, ధనమోసాలు అణిచివేసేసాయి. మంచి నేలను ఎత్తబడిన విత్తనం ఎలా ఉంది? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమని
ఓపికతో అవలంబించిన వారు ఫలిస్తారు. నీ ఓపిక నిన్ను ఫలించేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఫలభరితమైన జీవితం కలిగిన వారుగా యేసు ప్రభు చెప్పిన మాట ఈ మాట కూడా. నీ ఓపిక కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావు. నీకు ఎదురు లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎలాంటి కరువు కాలం వచ్చినా, విషమ పరిస్థితి వచ్చినా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈనాడు సంఘారాధన ఆగిపోయి పనులు లేవు అని పనిచేసే వాళ్ళు బాధపడుతున్నారు. పని చేయాలని ముందుకెళ్తున్నప్పుడు కూడా ఆ యజమాని లోపలికి రానివ్వట్లేదు. ఏమో కరోనా ఉందేమో, నీలో ఉందేమో అని భయపడే వాళ్ళు రానివ్వట్లేదు. దేవుని సేవలు సంఘారాధన జరగట్లేదు. కానీ ఎటు చూసిన విషయ పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడుకోండి. నువ్వు ఓపికతో ప్రభు సన్నిధిలో దివారాత్రులు దేవుని దగ్గర మొరపెడితే దేవుడు నిన్ను ఫలించేవాడుగా చేస్తాడు. ఒక దిక్కు నుంచి కాకపోతే మరొక దిక్కు నుంచే దేవుడు నిన్ను కాపాడతాడు. పని లేదు, పని చేయకుండా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతాను, బిడ్డలను బ్రతికిస్తాను అనుకుంటున్నావేమో. దేవుడు ఏదో విధంగా దేవుడు నిన్ను నీ ప్రార్థన శక్తిని బట్టి కాపాడతాడు. ఆ ధైర్యం చెందవలసిన అవసరం లేదు. కనుక ఉద్యోగ రీతిలోనూ ఉన్నా, పనిచేసే పరిస్థితిలో ఉన్నా, దైవ సంఘాన్ని నడిపించేవాడు ఉన్న ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా వాక్యం ఒకటే, యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించి, దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఓపిక కలిగి ఉంటే నిన్ను ఫలింపజేస్తాడు. నీ జీవనోపాధిని వృద్ధి చేస్తాడు. నీ జీవనోపాధిని ఆత్మ సంబంధమైన విషయంగా ముందుకు కొనసాగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా మరొక మాటని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనకి దేవుని యొక్క మాటలో వ్రాయబడం. చూడ ఏమని వ్రాయబడిందో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి నుండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి, హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. చూశారా, ఓర్పు విషయములో శ్రమలందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల, శ్రమలందు ఓర్పు, ప్రార్థనలో పట్టుదల. ఈ పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆసక్తి విషయంలో ఆ యొక్క ఆత్మ తీవ్రత కలిగిన వాడుగా, ఆత్మ నడిపింపు కలిగిన వాడుగా, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంత పట్టుదల ఇస్తాడు ప్రభు, ఎంత ఆసక్తి ఇస్తాడు, ఎలాంటి ఆశిస్తాడు, ఎలాంటి తృష్ణిస్తాడు. దేవుని యొక్క ప్రార్థన పట్టుదల కలిగి ఉంటే, దేవుని యొక్క ఆత్మ తీవ్రత కలిగి ఉంటే ఆ యొక్క అన్ని అవసరతలో నీ అవసరాలు తీరుస్తాడు. నీ ప్రక్కనున్న పరిశుద్ధుల అవసరాలు కూడా ఆ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవాడిగా సిద్ధపరుస్తాడు నిన్ను. కనుక నిన్ను పోషిస్తాడు. నీ ప్రక్కనున్న వారిని కూడా నీ ద్వారా పోషించేవారిగా సిద్ధపరుస్తాడు. పరిశుద్ధులను కూడా పోషించే అనుభూతిని దేవుడిని భుజం మీద దేవుడు నిలబెడతాడు. కనుక పట్టుదల కలిగి ముందుకు సాగాలి. ఓర్పు అనేది చాలా ఆశ్చర్యకరమైన అనుభూతిని దేవుడు కలిగిస్తున్నాడు. కనుక ఈ సంఘంలో ఆ దేవునికి సంఘంలో దేవుడిచ్చిన మాట ఏమిటంటే ఓర్పు అనేది చాలా ఈ సంఘానికి దేవుడు హెచ్చరిక. ఈ సంఘాన్ని గురించి 3 దినాల గురించి మనం ఈ ఫిలదెల్ఫియా యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంఘంలో ప్రాముఖ్యమైన సన్నివేశాలు ఉంది, ప్రాముఖ్యమైన విధానం ఉంది. ఏ తప్పు లేకుండా కాపాడుకున్నారు, దేవుని అధికారం పొందున్నారు. కనుక ఇక నేను ముగిస్తాను. చివరి వాక్యాన్ని తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకుని 11వ వచనంలో, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ముగించి వేసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదివి ముగించేసుకుందాం. కనుక ఈ రోజున మనం ఓర్పు కలిగి ఉందాం. ఈ రోజుతో ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళా తర్వాత మరొక సంఘాన్ని గురించి మాట్లాడుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను,
ఓర్పును సాత్వికమును సంపాదించుకునటానికి నువ్వు ప్రయాసపడు. ఓర్పు సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడు. ఓర్పే నిన్ను తలెత్తేవారుగా చేస్తుంది. ఓర్పే నీ కిరీటం ధరింపజేస్తుంది. ఓర్పే యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారుగా సిద్ధపరుస్తుంది. ఓర్పే నీ యొక్క నిన్ను అభివృద్ధి అయ్యేట్టుగా చేస్తూ ఉంటుంది. ఓర్పు అనేది మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారుగా సిద్ధపరుస్తుంది. ఓర్పు లేకుండా నువ్వు ఏది చేసినా ఎలా చేసినా అది ఫలభరితంగా ఉండదు. ఓర్పే నీ ప్రాణాన్ని దక్కిస్తుంది. ఓర్పే నీ గొప్ప ద్రోహకార్యం జరగకుండా కాపాడుతూ ఉంటుంది. ఓర్పు నీ పట్ల గొప్ప ద్రోహకార్యం జరగకుండా ఓర్పు నీ ఎల్లప్పుడు కూడా నీ దినదిన ఒక దీపంలాగా నిన్ను కాపాడుతుంటుంది. ఓర్పు అనే జీవితాల్లో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవిత విధానాల్లో, నీ జీవిత అనుభూతిలో, నీ జీవిత విధాన శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడతాడు. శోధన కాలంలో నిన్ను భద్రపరుస్తాడు. శోధన కాలంలో నిన్ను రక్షిస్తాడు. శోధన కాలంలో దేవుని ఆదరణ నీకు కలిగిస్తాడు. దినదినం కూడా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవుడు ఆదరణ కొట్టాడు. దేవుడు ధైర్యపరుస్తాడు. ప్రభు సిద్ధపరుస్తాడు. ధైర్యశాలిగా నిలబెడతాడు. ఫిలదెల్ఫియ సంఘమా, దావీదు తాళపు సేవ అధికారం నీకు ఇచ్చాను. ఫిలదెల్ఫియ సంఘమా, ఏ తప్పు లేకుండా నువ్వు కాపాడుకోగలిగావు. ఫిలదెల్ఫియ సంఘమా, నువ్వు ఓర్పు కలిగి ఉన్నావు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని ఫిలదెల్ఫియ సంఘాన్ని గురించి దేవుడు చక్కని ఉదత్తరమైన మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మొదటి సంఘము, రెండవ సంఘము, మూడవ సంఘము, నాలుగవ సంఘము, ఐదవ సంఘము, 6 సంఘాలు మనం ధ్యానం చేశాం. కనుక తర్వాత మరలా శుక్రవారం 7వ సంఘాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 7వ సంఘాన్ని గురించి మనం దాని గురించి వర్ణన చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు సందేశం, ఈరోజు నీకు ఇచ్చిన సందేశం సంపాదించుకో. అది సంపాదించాం, ఇది సంపాదించాలని ఆశొద్దు. నాకు అది కావాలి, ఇది కావాలని ఆశించవద్దు. నాకు అది లేదు, ఇది లేదని ఆశించవద్దు. అది లేదు, ఇది బాధపడవద్దు. ఏ విషయంలో నువ్వు దుఃఖపడవద్దు. నువ్వు ఓర్పు సంపాదించుకుంటా ప్రయాసపడు. ఎల్లప్పుడూ కూడా ఓర్పు కలిగి ఉండి, ఒకవేళ తొందరపడినా, ఒకవేళ నీలో కోపం వచ్చినా, నీలో ఉద్రేకం వచ్చినా తగ్గించుకునే ప్రయత్నం చేయి. 10 సార్లు ఓడిపోయిన వాడివి కనీసం మరలా ఓర్పు కలిగి ఉంటే 8 సార్లు ఓడిపోయిన వాడుకుంటావు. మరలా దాన్ని అభ్యాసం చేస్తే 7 సార్లు ఓడిపోయిన వాడుకుంటావు. ఓర్పు మీద అభ్యాసం చేస్తే 5 సార్లు ఓడిపోయిన వాడుకుంటావు. ఓర్పు మీద అభ్యాసం చేస్తే 4 సార్లు ఓడిపోయిన వాడుకుంటావు. ఓర్పు చేత మళ్ళీ అభ్యాసం చేస్తే ఒకేసారి ఓడిపోయిన వాడుకుంటావు. ఓర్పు చేత అభ్యాసం చేస్తే నువ్వు ఓడిపోయిన వాడు. ఎంతటి వాడువైనా, నువ్వు ఎంతటి గనుడువైనా, ఎంతటి ప్రవీణుడివైనా, నువ్వెంతటి మేధాడువైనా, ఎంత ధనవంతుడైనా, ఎంతటి పరిస్థితి కలిగిన వాడువైనా, ఎంతటి కోటీశ్వరుడైనా, ఎంత విద్యావంతుడైనా, జ్ఞానం కలిగిన వాడువైనా, ఎంతటి మేధావైనా, శాస్త్రమైనా, జ్ఞానమైనా, రెవరెండ్ పాస్టర్ అయినా, నువ్వు ఓర్పు లేకపోతే నీ జీవితంలో నువ్వు సాధించలేవు. ఓర్పు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యను ఎదుర్కోలేవు. ఓర్పు లేకపోతే సాతాను నీ మీద గంతులు వేస్తాడు, నీ తల మీద గంతులు వేస్తూ ఉంటాడు. కనుక పక్షులు అనేక రకాలుగా మన మీద ఎగిరిపోతూ ఉంటాయి. పక్షులు ఎగరకుండా మనం ఆపలేము. మన తల మీద పక్షులు ఎన్నో రకాలుగా ఎగిరిపోతూ ఉంటాయి. పక్షులు ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ ఒకటి ఆపగలవు. పక్షులను తల మీద ఎగిరిపోకుండా ఆపలేవు, కానీ ఒకటి చేయగలవు. ఏమంటో తెలుసా? పక్షి నీ మీద గూడు కట్టకుండా నువ్వు చేసుకోగలవు. పక్షి నీ తల మీద గూడు కట్టకుండా నువ్వు కాపాడుకోగలవు. పక్షి ఎగిరిపోకుండా ఆపలేవు, కానీ అది నిత్యము నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద అది ఎగిరిపోతానే ఎగురుతానే ఉండదు పక్షి. కానీ అది నువ్వు ఆపలేవు. కానీ ఒకటి మాత్రం నీ స్వాధీనంలో దేవుడు ఇచ్చాడు. ఒకటి మాత్రం చేయగలవు. అదేమిటో తెలుసా? పక్షిని నీ తల మీద గూడు కట్టుకోకుండా నువ్వు కాపాడుకోగలవు. పక్షిని తల మీద గూడు కట్టుకోకుండా దాన్ని ఎదుర్కోగలవు. పక్షి నీ ఇంట్లో గూడు కట్టుకోకుండా దాన్ని జయించగలవు. ఈ రోజున నువ్వు చేయవలసిన పరిస్థితి ఏమిటంటే, ఓర్పు నీ తల మీద గూడు కట్టుకున్నప్పుడు, ఓర్పు నువ్వు కిరీటముగా ధరించినప్పుడు, ఓర్పే నీకు కిరీటముగా నేను నిలబెడుతూ ఉంటుంది. ఓర్పే నీ యొక్క యోగ్య ప్రవర్తన కలిగిన వారుగా మంచి దారిలో నేను నిలబెడుతూ ఉంటుంది. ఓర్పు సహనం కలిగిన వాడుగా, తగ్గింపు కలిగిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా, అన్ని భరించేవాడుగా నేను నిలబెడతాను. ఈరోజు భరించలేకపోతున్నావా? పిల్లలు విసిగిస్తున్నారా? భార్య ఎదురు చెబుతుందా? భార్య నీ మాట లెక్క చేయట్లేదా? భార్య నీ మాట త్రోసివేస్తుందా? బిడ్డలు నీ మాట లెక్క చేయట్లేదా? భర్త నిన్ను ప్రేమించట్లేదా? భర్త నిన్ను ప్రేమించుకోకుండా హింసిస్తున్నాడా? అనేకలు చేస్తున్నాడా? నువ్వు ఓర్పు కలిగి ఉండు. ఓర్పును అభ్యాసం చేయి. ఓర్పు కలిగిన వాడుగా, ఓర్పు కలిగిన ఆమెగా నువ్వు, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓర్పులో ఉన్న ఆ యొక్క విధానం ఏమిటో, ఆ ఓర్పులో ఉన్న ఆ తీయదనం ఏమిటో
ఓర్పులో ఉన్న ఆ మాధుర్యం ఏమిటో, ఓర్పులో ఉన్న ఆ యొక్క ఆ శాంతి ఏమిటో, ఓర్పులో ఉన్న ఆ సహనం ఏంటో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు, అనుభవపూర్వకంగా నువ్వు మలుచుకోగలవు. ఓర్పు గురించి బైబిల్ గ్రంథంలో ప్రభు చక్కని మాటలతో అనేక విధాలుగా అనేక భక్తుల ద్వారా మనకు సందేశం అందించి ఉన్నాడు. అనేక మంది భక్తుల ద్వారా ఈ ఓర్పు గురించి సందేశం నీకు వినిపిస్తూ ఉన్నాడు. అనేక మంది భక్తుల ద్వారా ఈ ఓర్పు గురించి నీకు గుర్తు చేపిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఓర్పు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. ఓర్పు కలిగి ఉండటానికి ప్రభు దగ్గర త్యాగం చేయి. ఓర్పు కలిగి ఉండటానికి సాధకం చేయి. ఓర్పు కలిగి ఉండటానికి అభ్యాసం చేయి. కానీ నేను ఎంతమంది విసిగించినా ఇంకా విసిగిస్తారు, ఇంకా ప్రేమంతగా మాట్లాడతారు, ఇంకా విరోధంగా ఉంటారు. నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉంటావో అంత విరోధంగా నీ వాళ్ళు విషయం చూపుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా క్రోధమైన జీవితం కలిగి నేను వాదిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. వారు ఎన్ని రకాలుగా చేసినప్పుడు కూడా నువ్వు ఓర్పు కలిగిన, ఇది సాతాను చేసే పోరాటం అని నువ్వు ఓర్పు కలిగి, నువ్వు సహనం కలిగి, నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీ జీవితం మంచి ఫలించేవాడుకుంటావు. నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, నీ కుటుంబీకుల ప్రాణాలు దక్కించుకుంటావు. ఇదే నీ శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రపంచంలో ఈ శోధన కాలము, ఈ కాలంలో మనం ధరించవలసిన ఆయుధం ఏమిటంటే ఓర్పే. ఓర్పు కలిగిన వారు ఇప్పటికైనా ఓర్పు ఎక్కడ నశించిందో, ఏ విషయంలో నశించిందో, ఎవరి మీద నశించిందో, ఎవరి మీద ఓర్పు లేకుండా మాట్లాడావో, ఎవరి మీద ఓర్పు లేకుండా అసభ్యకరమైన జీవితం వల్లించావో, విరోధకరమైన మాటలు సాడీలు చెప్పావో, ఓర్పు లేకుండా ఎలా కోపం పెట్టుకున్నావో, క్రోధం పెట్టుకున్నావో, ప్రేమేంత పెట్టుకున్నావో, అసూయ పెట్టుకున్నావో, ఓర్పు లేని వాడుగా జీవించావో, ఈ రోజు దయచేసి ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న, తమ్ముడా, ఓ తల్లి, ఓ తండ్రి, ఈరోజు ఓర్పు కలిగి ఉంటాను, ఓర్పు కలిగి జీవిస్తాను, ఓర్పు కొరకు నిలబడతాను, ఓర్పుగా పట్టుదల కలిగి ఉంటాను. ఓర్పులో ఉన్న ఆ విధానం ఏమిటో, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి విష పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ప్రాణ పోయే పరిస్థితులు ఎదురైనా నా ప్రాణం దక్కించుకోవటానికి, నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఈ శోధన కాలంలో నేను ఓర్పు కలిగి ఉంటాను. ఓర్పు కలిగిన సన్నివేశాలు గుర్తు చేసుకో. ఒక్కరివే కూర్చో, ఆలోచన చేయి. నీ బాల్యం నుంచి ఎక్కడ ఓర్పు సన్నగిరిందో, ఎక్కడ ఓర్పు దెబ్బతిందో, ఎక్కడ ఓర్పు లేకుండా ఉద్రేకం కలిగిన వాడు ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో, ఒక్కసారి పరిశీలన చేసుకో. నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒంటరిగా కూర్చుంటాను. ఒంటరిగా కూర్చుంటా కొద్ది నిమిషాలు, 1 గంట 2 గంటలు ఒంటరిగా కూర్చుంటాను. అప్పుడు పరిశీలన చేస్తాను. కనుక నా జీవితంలో ఎక్కడ ఓర్పు లేకుండా జీవించాను, ఎక్కడ నేను తొందరపడ్డాను, ఎక్కడ నేను జీవితంలో దేవునికి అవిధేయుడిగా నడిచాను, ఏ విషయంలో జారిపోయానని ఒంటరిగా కూర్చుని ఆలోచన చేస్తూ, దాన్ని ధ్యానం చేస్తూ ప్రభు దగ్గర దాన్ని ఒప్పుకోలు చేసుకుంటాం. అందుచేతనే దేవుడు ఇంతవరకు సురక్షితంగా కాపాడాడు. ఈ శోధన కాలంలో కూడా దేవుడు సురక్షితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఒంటరిగా కూర్చో, ఒక్కరిగా ఆలోచించుకో. ఓ కేకలేయాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఒంటరిగా కూర్చో. నీ మనం ప్రత్యేకంగా ఒక దీక్షగా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చో. ప్రశాంతంగా నీ జీవిత విధానంలో వెనక్కి వెళ్ళు, బ్యాక్ చేయి. నీ భవిష్యత్తుని, జీవితాన్ని బ్యాక్ చేయి, వెనక్కి వెళ్ళిపో. ఆలోచన చేయి, ఎక్కడ ఓర్పు సనగిలిందో, ఏ విషయంలో ఓర్పు సనగిలిందో. ఒక చిన్న మాట, పలానా విషయంలో ఓర్పు లేకుండా నేను తొందరపడ్డాను ప్రభా, ఆ విషయాన్ని క్షమించని చిన్న నోటి మాటతో నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఆశ్చర్యకరమైన అనుభూతిని ఇస్తాడు, పరలోకంలో ఉన్న ఆనందం ఇస్తాను. పాపం చేయకుండా ఉండటానికి 3 కారణాలు మొదట చెప్పాను. మొట్టమొదటిది పరలోకం యొక్క ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు, పరలోక విధానాన్ని నీకు చూపిస్తాడు, పరలోక వాగ్దానం నీకు ఇస్తాడు. రెండవది, నరకం అంటే భయం నీలో ఉంటుంది. నరకానికి వెళితే నా జీవితాంతం కాల్చబడాలి కదా, జీవితాంతం అంతం పొందాలి కదా అని భయం నీలో ఉంటుంది. మూడవది, దేవుని ఎడల ప్రేమ కలిగిన జీవితం కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభా, కృపా సంభూతుడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ కాపుదల, మీ ఆదరణ దయచేసి ఈరోజు ఫిలదెల్ఫియా సంఘంలో ఓర్పు కలిగి ఉండండి. నీ ప్రాణాన్ని దక్కించుకుంటాం. ఓర్పు కలిగి ఉండు, మంచి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడుకుంటాం. ఓర్పు కలిగి ఉండు, నీ క్రియను కొనసాగిస్తాం. ఓర్పు కలిగి ఉండు, మహాశోధంలో నేను కాపాడతాను, భద్రపరుస్తాను. ఓర్పు కలిగి ఉండు, నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. నువ్వు ఓర్పు కలిగి ఉండు. ఓర్పు కోసం, ఓర్పును పొందటానికి, సంపాదించుకోవడానికి, ఓర్పు సంపాదించుకోవడం ప్రయాసపడి ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి, ఈ లోక పాటలను విసర్జించి, సాధన క్రియలను త్రోసివేసి ఓర్పు కలిగి ఉండడానికి ప్రయత్నించి, ఓర్పును సంపాదించుకుంటా ప్రయత్నించి. కనుక ఈ లోకంలో ఎన్నో సంపాదించుకున్నావు, దేవుడు ఎన్నో నీకు ఇచ్చాడు, ఇప్పటి వరకు ఎన్నో సంపాదించుకున్నావు నువ్వు. కానీ ఈరోజు ఓర్పును సంపాదించుకోలేకపోయాను. ఓర్పును సంపాదించుకొని ఆబ్సెంట్ అయ్యాను. ఓర్పులో మనిషి మైనస్ అయ్యాను. ఓర్పును సంపాదించుకొని ప్రయాసపడమని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. వృద్ధుడైన పౌలు
యవనస్తుడు తిమోతి హెచ్చరిక చేస్తున్నాడు. ఓ యవనస్తుడా, ఓ తిమోతి, నువ్వు ఓర్పు కలిగి ఉండు అని. ఓర్పు కోసం సంపాదించుకుంటే ప్రయాసపడు. ఓర్పును సంపాదించుకుంటే ఈ భూలోకంలో ఉన్నాయన్నీ కూడా సంపాదించుకునేవాడు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఓర్పు మాకు దయచే ప్రభా, ఓర్పులో మమ్మల్ని నిలబెట్టు ప్రభా. ఓర్పు మా కలిబిడ్డ మహాశోధన కాలంలో, ఈ భయంకరమైన కరోనా దినాల్లో కూడా కాపాడుతాను వాగ్దానం చేస్తున్నాం ప్రభా. ఈరోజు ఓర్పు కలిగి బిడ్డలుగా మీరు సిద్ధపరిచి, ఆదరించి, నడిపించి, మహాబలము చేత మీరు స్థిరపరిచి, మహాశక్తితో, మహాబలముతో, మహాదీవులతో సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరే సురక్షితమైన ఆదరణ కలిగించి మా ప్రభా ఆరోగ్యవంతులకు సిద్ధపరిచి, ఆధారం చెందిన ధైర్యపరిచి, స్థిరపరిచి, మహిపరిచి, ఆత్మశక్తితో నింపి సహాయం చేసి మహిపరచండి మా ప్రభా. సమస్త విషయాల వల్ల మరొక రోజున 7వ సంఘాన్ని గురించి ధ్యానం చేయడానికి మీరు సిద్ధపరిచి బలపరచగలరు. మా కొరకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మా అందరికి ఎల్లప్పుడు తోడుగుండును కాక, ఆమేన్. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాధికి సర్వనాశనం, ఆమేన్. ఆమేన్. ప్రభు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనములండి.